నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్. అఖండ సప్తాహ పారాయణం అనేది మీరు చేయిస్తూనే ఉంటారు. పీఠం మొదలు పెట్టిన తర్వాత పీఠంలో చేయించాలి అనేది కూడా ఉంది, పీఠంలో చేసుకోవాలి అనేది కూడా ఉంది. ఎప్పుడు ఉండబోతోంది? వచ్చే గురువారం నుంచే పద్మిని అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణము. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అఖండ సప్తాహము సామూహిక పారాయణాలు చేయమని దత్తాత్రేయ స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఎక్కడైతే సామూహికంగా మనం పారాయణాలు చేస్తామో శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. స్వామి ఇచ్చేటటువంటి ప్రసరింప చేసేటటువంటి మనకి అంటారు, ఏమని అంటారు, శ్రీవల్లభ స్వామి అంటారు, ప్రాణశక్తి అని అంటారు. ఆ ప్రాణశక్తి అనేది ఎక్కువ అక్కడ ఉద్భవిస్తూ ఉంటుంది. దాని ద్వారా నేను ఇస్తూ ఉంటాను. అంటే పిఠాపురం నుంచి మొదలవుతూ ఉంటుంది ప్రాణశక్తి అంటారు కదా. అలా స్వామి నాకు ఒక ఇంట్యూషన్ ఇచ్చినప్పుడు జ్యోతి రూపంలో, అంటే నూనె రూపంలో కర్మలు వేస్తారు, జ్యోతి రూపంలో నేను దగ్ధం చేసి అదే జ్యోతి రూపంలో నేను ఉంటాను అని స్వామి చెప్పడం జరిగింది. అలాగే నిదర్శనాలు చూపిస్తూ ఉన్నారు స్వామి. నిదర్శనాలు అంటే ఆయన ఏం రాస్తున్నారు, మన తలరాతలు రాస్తున్నారు. అక్కడ తలరాతలు అక్కడ రాస్తూ ఉన్నారు, హస్తాలు వేస్తూ ఉన్నారు. ఎన్ని ఇళ్లలో నువ్వు చూసావు కదా పద్మిని, ఒక అబ్బాయికి 3 ఏళ్ల నుంచి ఉద్యోగం లేని అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. అసలు ఫస్ట్ ఇంట్లోనే కదా, ఫస్ట్ ఇంట్లోనే ఒక ఉద్యోగం కదా, ఎట్ ఎ టైం 2 ఉద్యోగాలు. నాకు గుర్తుంది. ఏది చూసి ఇంకి పింకి పాంకిలా స్వామి ఇస్తే అలాగే ధమాకాలే ధమాకాలు. అయితే ఈ అఖండ సప్తాహం ఎంత పవర్ అంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ వారం రోజులు అక్కడ కూర్చొని ఆ పారాయణం చేసి ఎవరైతే ఆ పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటారో వాళ్ళకి దాని యొక్క విశిష్టత అర్థమవుతుంది. ఖచ్చితంగా. ఎవరికైతే ఉద్యోగ సమస్యలు ఉంటాయో, ఎవరికైతే ఉద్యోగం రావట్లేదు, మాకు సరైన ఉద్యోగం దొరకట్లేదు, మాకు ఈ ప్రమోషన్స్ రావట్లేదు అన్న వాళ్ళకి, ఎవరికైతే భయాలు, ఆందోళనలు, తెలియని భయం ప్రతి ఒక్కరిలో, ఎవరికైతే మనశ్శాంతి లేదో, మాకు మనశ్శాంతి లేదు, అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు అనుకునే వాళ్ళు, అలాగే మాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు కూరుకుపోయాం. ఎప్పుడు నేను చెప్తుంటాను, ఒక మాయ అన్నది కమ్మేస్తుంటుంది. ఈ మధ్య కాలంలో నేను విన్నాను, ఒక 4-5 సంఘటనలు కూడా వాళ్ళకి తెలియకుండానే ఆన్లైన్లో లక్షలు పోయాయి. లక్షలు. ఇప్పుడు ఒక పెద్ద స్కామ్, ఒక స్కామర్ గురించి బయటకు కూడా వచ్చింది. ఒక స్కామర్ గురించి కూడా బయటకు వచ్చింది. హర్షసాయిది కూడా ఒక స్కామ్ అని చెప్తున్నారు. అలా ఆన్లైన్ లో ఈ క్రిప్టో కరెన్సీలని, బిట్ కాయిన్స్ అని, ఆన్లైన్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, నాకు అసలు వచ్చిన కొన్ని కాల్స్ అంటే ఎంత బాధాకరం అంటే 20 లక్షలు పోయాయి అంటున్నారు, 25 లక్షలు పోయాయి అంటున్నారు, 18 లక్షలు పోయాయి అంటున్నారు. అలా ఒక 4-5 లక్షలు ఎలా పెట్టేస్తున్నారు? నేను అదే అన్నాను, మాయ మిమ్మల్ని ఎలా కమ్మేస్తుంది. ఒక 3 లక్షలు పెట్టారనుకోండి, తర్వాత మీరు స్టాప్ చేయాలి కదా, ఎలా వెళ్ళిపోతున్నారు మీరు అలా అంటే, ఒక ఎడిక్షన్ లాగా దానికి. అంటే దీన్నంతా ఒక మాయ అంటారు. ఈ మాయలో నుంచి తప్పించుకుంటానికి రకరకాల ఆరోగ్య సమస్యలకి, తీవ్రమైన ఆరోగ్య సమస్యలకి, వీటన్నిటికి కూడా ఇలాంటి అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణం అనేది చేసుకోవాలి ఖచ్చితంగా. మాకు కుదరదు, మేము మా ఇంట్లో చేసుకోలేము, మేము మా ఇంట్లో జ్యోతి వెలిగించుకోలేము, మా ఇంట్లో మేము ఉద్యాపన చెప్పలేము, హోమం చేసుకోలేము అన్న వాళ్ళందరి కోసం కూడా ఈ పీఠంలో మనం ఈ అఖండ జ్యోతి పెడుతున్నాం, అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణం. వాళ్ళందరి సంకల్పాలు కూడా పంపించవచ్చు మనకి. సంకల్పం ఏదైతే సంకల్పం ఉంటుందో, అంటే చాలా మేము సఫరింగ్ అవుతున్నాం, ఈ ప్రాబ్లంతో మేము చాలా సఫర్ అవుతున్నాము, ఈ హెల్త్ ఇష్యూతో సఫర్ అవుతున్నాము, ఈ ఆర్థిక సమస్యతో సఫర్ అవుతున్నాము, ఉద్యోగం రాక సఫర్ అవుతున్నాము, ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో సఫర్ అవుతున్నాము అన్న వాళ్ళందరికీ కూడా ఈ అఖండ సప్తాహం అనేది ఒక సొల్యూషన్ ఇస్తుంది ఖచ్చితంగా. మనము సంకల్పం చెప్తాం, ఇక్కడ అఖండ జ్యోతి దగ్గర సంకల్పం చెప్తాం, వాళ్ళు కూడా ఆ వారం రోజులు కూడా నిష్టగా, ఇక్కడ మనం వాళ్ళ పేరు మీద చేస్తున్నాం కాబట్టి వాళ్ళు అంతే నిష్ఠ, వాళ్ళు కూడా ఏకభుక్తం చేయాలి. ఎక్కడున్నా సరే వాళ్ళు కూడా రాత్రిపూట టిఫిన్ చేయాలి, వాళ్ళు కూడా బ్రహ్మచర్యం పాటించాలి,
అలాగే ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ తినకూడదు. ఈ వారం రోజులు కూడా అంత నిష్టతో చేస్తే స్వామి ఖచ్చితంగా రిజల్ట్ చూపిస్తారు. వచ్చి అక్కడ పాల్గొనొచ్చు, పాల్గొనాలి అనుకునే వాళ్ళు చదవాలనుకునే వాళ్ళందరూ కూడా మన పీఠానికి వచ్చి అక్కడ సప్తాహం చేసుకోవచ్చు. నేను ఎంత మందికైనా వెల్కమ్ చెప్తాను అక్కడ సప్తాహం చేసుకోవడానికి. రమ్మనే చెప్తున్నాను అందరినీ, రండి, ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మీ ఇళ్లలో మీరు చేసుకోలేరు, కానీ ఇక్కడ వరకు వచ్చి ఆ వారం రోజులు మీ కాదు అని శ్రమ అని అనుకోకుండా అందరూ కూడా దగ్గరలో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి పారాయణం చేసుకుంటే స్వామి చక్కటి నిదర్శనాలు చూపిస్తారు. గురువారం ఎప్పుడు మొదలవుతుంది అక్క? గురువారం ఉదయాన్నే మనము మొదలు పెడతాం. ఫస్ట్ డే కాబట్టి 9:30, 10కి స్టార్ట్ చేస్తాము. వచ్చే గురువారం అంటే అయిపోయే గురువారం, బుధవారంతో అయిపోతుంది సప్తాహ పారాయణం. కానీ లాస్ట్ అధ్యాయం 52వ అధ్యాయం గురువారం రోజే చదువుకోవాలి పద్మిని. అందరూ కూడా 11 మందికి అన్నదానం చేస్తేనే దానికి పరిపూర్ణత అని చెప్పారు స్వామి. గురువారం రోజు దత్తహోమం కూడా జరుగుతుంది మన పీఠంలో. అద్భుతం అక్క. అయితే ఈ పారాయణం చేయటానికి వచ్చిన వాళ్ళు ఆ రోజు అధ్యయనంలో ఆ రోజు పుస్తకంలో ఒక 7 అధ్యాయాలు చదువుకుని వెళ్ళిపోవచ్చు. ఉండాల్సిన పని ఏం లేదు. ఉదయం 7 నుంచి రాత్రి 9 లోపల, అంటే రాత్రి హారతిస్తే ఇంకా చదవకూడదు. 9 లోపల, ఉదయం 7 నుంచి రాత్రి 9 లోపల ఏదో ఒక గంట సమయం, గంటలో చదివే వాళ్ళు ఉంటారు, గంటన్నరలో చదివే వాళ్ళు ఉంటారు. గంట సమయం చూసుకొని వాళ్ళు రావచ్చు. అద్భుతం. డోర్స్ ఆర్ వెల్కమ్. ఓపెన్. డోర్స్ ఆర్ ఓపెన్. అంతే, పీఠం వెల్కమ్ చెప్తుంది. అంతే, పీఠం ఖచ్చితంగా వెల్కమ్ చెప్తుంది. స్వామి దర్శనం కూడా అవుతుంది, చక్కగా పారాయణం కూడా అవుతుంది. చాలా మందికి ఆ బ్లాకేజ్ ఉంటుంది, చేసుకోలేకపోతుంటారు. ఆ పుస్తకం మమ్మల్ని చూస్తుందండి, మేము ఆ పుస్తకాన్ని చూస్తున్నాం కానీ ఓపెన్ చేయట్లేదు, ఓపెన్ చేయనివ్వట్లేదు. లేకపోతే కొంతమందికి మనం అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక అవాంతరం వచ్చేస్తుంది. చేసాము, ఆవలింతలు వస్తున్నాయి, నిద్ర వస్తుందని చాలా మంది చెప్తారు. ఆవలింతలు నావల్ చదివినప్పుడు రావు, మాక్సిమం చెప్తారు. మాకు ఆవలింతలు వస్తున్నాయి, చదవనివ్వటం లేదు, బుక్ ముడితే చాలు నిద్ర వచ్చేస్తుంది. అదొక రీజన్ చెప్తారు. ఏదైనా బ్యాడ్ న్యూస్ వినటం, బ్యాడ్ న్యూస్ అసలు అంత సంక్లిష్టంగా ఎందుకు ఉంటుంది? ఆటంకం అంటే వాళ్ళ కర్మ ఇంకా తీరలేదు, ప్రారబ్ధ కర్మ. అలా జరిగినప్పుడు వాళ్ళు నిరంతర నామస్మరణ చేస్తే, తర్వాత నామస్మరణ చేసుకొని సిద్ధమంగళ స్తోత్రం చేసిన తర్వాత స్వామి పర్మిషన్ ఇస్తారు గురు చరిత్రకి. అంతవరకు స్వామి పర్మిషన్ ఇవ్వరు. దత్తాత్రేయ భక్తులు అవ్వాలంటే అంత సులభం కాదు. ఆయన అనుకోవాలి భక్తులుగా చేసుకోవాలని. నీ కర్మంతా తీరిన తర్వాతే నువ్వు దత్తుడి దగ్గరకు వస్తావు. ఆయన పదే పదే చెప్పారు, ప్రతి ఒక్కరూ దత్తభక్తులు అవ్వాలి అంటే అంత సులభం కాదు. ఆయన దగ్గరికి రావాలి అని అంటే నామస్మరణ అవసరము, ఆయన పర్మిషన్ అవసరము, అప్పుడే ఆయన దగ్గరికి తీసుకుంటారు. అంతవరకు ఆయన పెట్టిన పరీక్షలు, చిన్న చిన్న పరీక్షలు, పెద్ద పెద్ద పరీక్షలన్నీ అనుభవించాలి. తర్వాత ఆయన తీసుకున్నంత దగ్గర ఆయన మన చెయ్యి వీడరు అసలు. అంతే, దర్శనం కూడా ఇవ్వరు స్వామి అని అంటారు, అది కూడా నిజమే కదా? అసలు దర్శనం కూడా ఇవ్వరు పద్మిని. మొన్న ఒక ఆవిడ వచ్చారు మన పీఠానికి, మన శ్రీపాదులు వారు రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారని చెప్పాను కదా. ఆవిడ అసలు, అమ్మా నాకు స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కనబడుతున్నాయి, శ్రీపాదుల వారు గుండె కొట్టుకుంటున్నట్టు కనబడుతుంది అన్నారు. మా అమ్మమ్మ గారు ఉన్నారు పైన, ఇవాళ తెల్లవారే లేచారట 5ంటికి వెళ్ళి. అసలు ఆవిడ ఎక్కువ నమ్మరు దేవుణ్ణి. అవునా? అమ్మమ్మ ఎక్కువ నమ్మరు. మా అమ్మమ్మ, మా సొంత అమ్మమ్మ, మా సొంత అమ్మమ్మ ఏదో దేవుణ్ణి నమ్ముతారు. వెరీ స్వీట్, చాలా స్వీట్ పర్సన్. నమ్మరు, నమస్కారం పెడతారు. తర్వాత ఆవిడకే ఆవిడ రోజు కూర్చొని చూస్తున్నారు శ్రీపాదుడిని. ఇప్పుడు ఉన్నారు నా దగ్గర. ఈరోజు మార్నింగ్ లేచారంట, వెళ్ళి వస్తుంటే శ్రీపాదుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నారంట. ఏంటమ్మా మీకు కనబడ్డాను? నిజంగా చెప్తున్నాను, నేను ఆశ్చర్యపోయాను, అసలు ఇలా అయిపోయాను నేను. ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం, కళ్ళు ఎంత పెద్ద పెద్దగా తెరిచి, ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నారు. నేను చూశాను, ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం అని. ఆవిడ అదృష్టం, నమ్మకపోయిన వాళ్ళకి కనిపించేస్తాడు బాబు ఒక్కసారి అంటే కనపడ్డా. అసలు ఏదేదో చేస్తుంటారు ఆయన. ఒక్కోసారి పువ్వు పాడేసుకుంటారు, ఒక్కోసారి కళ్ళల్లో నీళ్ళు వచ్చినట్టు వస్తాయి, ఒక్కోసారి కోపంగా చూసినట్టు వస్తారు. ఇవాళ అయితే చీమలు దండుని ఎక్కించుకున్నారు. ఏంటో ఆయన ఇష్టం, చిన్న చిన్న చీమలు అంటే వాటిని కూడా ఆయన అనుగ్రహిస్తారు కదా, సమస్త జీవుల్ని అనుగ్రహిస్తారు. నేను ఎప్పుడు చెప్తాను, సూర్యుడు అందరికీ సూర్యరశ్మిని ఎలా ప్రసాదిస్తారో, సద్గురువులు ఇలా సిద్ధ పురుషులు అందరినీ ఒకే రకంగా చూస్తారు.
అందరూ తన బిడ్డలే. ఖచ్చితంగా ఖచ్చితంగా అద్భుతం అక్క. అఖండ సప్తాహ గురు చరిత్ర పారాయణం జరగబోతోంది. అయితే ఎకరాల భరద్వాజ్ గారి గురు చరిత్ర మనమే ఇస్తాం, పుస్తకాలు కూడా మీరే మనమే ఇస్తాం. పీఠంకి వెళ్తే కూడా చక్కగా పుస్తకాలు కూడా ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ ఎపిసోడ్ మన డిస్క్రిప్షన్ లో ఖచ్చితంగా లొకేషన్ ఉంటుంది. పరిసర ప్రాంతం నిజాంపేటలో, హైదరాబాద్ నిజాంపేటలో దత్తపీఠం శ్రీపాద శ్రీ వల్లభ దత్తపీఠం ఉంది కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రండి. అసలు పరిసర ప్రాంతం ఏమిటి, మనం ఎల్బీ నగర్ నుంచి కూడా చక్కగా మెట్రో ఉంది, చక్కగా వినియోగించుకోవచ్చు. రకరకాల వాటికి తిరుగుతుంటాం. 7 రోజులు ప్రారంభ కర్మలను తొలగించుకోవడానికి స్వామి సేవని ఖచ్చితంగా చేసుకోండి. అద్భుతం అక్క. ఇది కూడా చాలా అద్భుతంగా వైభవోపేతంగా జరగాలి, స్వామికి నచ్చే విధంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.